బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులకు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. అలాగే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులకు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారంటూ కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి దగ్గర పోలీసులను మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. ఈ సమయంలో పోలీసులకు హరీష్ రావుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు హరీష్ రావును అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైదరాబాద్ ఎమ్మెల్యేని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు. ఆయన మీద నిన్న బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో విధులకు పోలీస్ అధికారుల విధులకు ఆటంకం కలిగించారు అనేది ఆయన మీద అభియోగం. ఆ నేపథ్యంలోనే కేసు కూడా నమోదైంది నిన్ననే. సో ఇందులో భాగంగానే ఈ రోజు ఉదయం ఆయన ఇంటికి బంజారా హిల్స్ పోలీసులు వెళ్లారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, జగదీష్ రెడ్డి, కొత్త ప్రభాకర్ కావచ్చు, సందీప్ రాజు ఎమ్మెల్సీ కావచ్చు, వీళ్ళంతా కూడా అక్కడ చేరుకోవడం, అక్కడ పోలీసులతో వాగ్వివాదం కూడా చోటు చేసుకుంది. హరీష్ రావుని వీళ్ళందరూ అరెస్ట్ చేసి మొదట గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచి మళ్ళీ నార్సింగి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తారన్నట్టు సమాచారం. వాస్తవానికి కౌశిక్ రెడ్డి మీద నిన్న నమోదైన కేసు నేపథ్యంలోనే ఈ రోజు బీఆర్ఎస్ నాయకుల వరుస అరెస్టులు కంటిన్యూ అవుతున్నాయి. ఈ రోజు ఉదయం మొదటగా కౌశిక్ రెడ్డికి మద్దతుగా ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించారు. అయితే హరీష్ రావును అరెస్ట్ చేసిన విషయం బీఆర్ఎస్ లీడర్లు తెలియటంలో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున
అక్కడ కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. అక్కడ పోలీస్ పికెట్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అక్కడికి రానియకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఎక్కడికక్కడ అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కావచ్చు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు సందీపూర్ రాజు కావచ్చు, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన పరిస్థితి. ప్రస్తుతం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారు. అదేవిధంగా ఇతర నాయకులు కూడా ఉన్నారు. ఇక కౌశిక్ రెడ్డిని కూడా ఇంటి వెనక వైపు నుంచి అరెస్ట్ చేసి పోలీసులు గుర్తు చప్పుడు కాకుండా వెనక నుంచి అంటే మీడియాకి కూడా పెళ్లి కట్టి వెనక నుంచి ఆయన్ని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే కౌశిక్ రెడ్డి మీద బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లోనే కేసు నమోదైంది కాబట్టి అక్కడికే ఆయన తరలించి పోలీసులు ఆ కేసులో భాగంగా విచారణ కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. నిన్న కౌశిక్ రెడ్డి తన మీద దౌర్జన్యం చేశాడు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన కౌశిక్ రెడ్డి పోలీసు అధికారులు ఎవరైతే స్థానిక బంజారా హిల్స్ సిఐ ఉంటారో ఆయన మీద దౌర్జన్యం చేశారు. బయటికి వెళ్తుంటే అడ్డుకున్నారు, ఆయన్ని వెంబడించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అంతా చూస్తామంటూ కూడా కౌశిక్ రెడ్డి తమను బెదిరించారని పోలీసులు చెప్తారు, బంజారా హిల్స్ పోలీసులు. ఇందులో భాగంగానే ఆయన అరెస్ట్ చేసి ఇక్కడికైతే తరలించారు. ఉదయం నుంచి కూడా కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వాస్తవానికి అటు బీఆర్ఎస్ నాయకులు ఒక్కొక్కరు కూడా అక్కడ చేరుకోవడం, పోలీసులు చేరుకోవడం, పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం కూడా చోటు చేస్తుంది. ఒక దశలో మాజీ మంత్రి హరీష్ రావు పోలీసుల మీద తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు. వాస్తవానికి హరీష్ రావును బలవంతంగా కారెక్కించి పోలీసు వాహనం ఎక్కించి అక్కడి నుంచి తరలించే క్రమంలో పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు, స్థానిక పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ కూడా హరీష్ రావును కొంత రూఢిగా వ్యవహరించారని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న మాట. సో ఇందులో భాగంగానే హరీష్ రావు కూడా ఆ పోలీస్ అధికారులు కావచ్చు, స్థానిక కానిస్టేబుల్స్ మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను బెదిరించారు, దూషించారంటూ కూడా హరీష్ రావు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విజువల్స్ కూడా మనం క్లియర్ గా కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే కొంత పోలీసులకు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంటుంది. కొంత అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పటికే ఈ అంశం మీద కూడా ఒక్కొక్కరు కూడా స్పందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా అటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ సందీపూర్ రాజుతో పాటు ఇటు కౌశిక్ రెడ్డి కూడా అరెస్ట్ చేసి పోలీసులు పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. థ్యాంక్ యూ నరేష్. ఏమన్నావు ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా చేయకంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకండి. కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాడు.